ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా యువ సారథి శుభ్మన్ గిల్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో గిల్ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్ రెండో ఇన్నింగ్స్లో శతంతో కదం తొక్కాడు. 162 బంతుల్లో 161 పరుగులు, 13 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి 430 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. 1971లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో సన్నీ రెండు ఇన్నింగ్స్లలో కలిపి 344 పరుగులు చేశాడు. ఇప్పుడు తాజా ప్రదర్శనతో గిల్ 54 ఏళ్ల కిందట గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్గా వరల్డ్ టెస్ట్ క్రికెట్లో ఈ రికార్డు ఇంగ్లాండ్ లెజెండ్ గ్రాహమ్ గుచ్ పేరిట ఉంది. 1990లో లార్డ్స్లో భారత్పై అతడు రెండు ఇన్నింగ్స్లు కలిపి 456 పరుగులు చేశాడు. గిల్ మరో 26 పరుగులు చేసి ఉంటే గుచ్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసి ఉండేవాడు. అయితే ఈ జాబితాలో గుచ్ తర్వాత స్థానంలో గిల్లే ఉన్నాడు. అదేవిధంగా 140 ఏళ్ల కింద టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో 250+, 150కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఏ బ్యాటర్కు ఈ ఘనత సాధ్యం కాలేదు.